కొంతమంది ఫారినర్స్ చెప్పినట్లుగా ఎంత కష్టపడ్డా మేము ఎప్పటికీ ఇన్సైడర్ అవ్వలేము అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఇక రెస్టారెంట్లు, బార్స్‌లోనూ జపనీస్ ఓన్లీ అనే బోర్డు కనిపిస్తాయి. జపాన్‌లో గ్రూప్ కల్చర్ చాలా బలంగా ఉంటుంది. స్కూల్, యూనివర్సిటీ, వర్క్ ప్లేసెస్ అన్నీ గ్రూప్ బాండింగ్ పై ఆధారపడతాయి. ఫారినర్స్ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల ఈ గ్రూప్‌లో కలవలేకపోతారు. జపాన్‌లో యాంటీ డిస్క్రిమినేషన్ లా బలంగా లేదు. కాబట్టి హౌసింగ్, జాబ్, పబ్లిక్ స్పేస్ డిస్క్రిమినేషన్ జరిగినా లీగల్‌గా కంప్లైంట్ చేసి గెలవడం కష్టమే. అంతేకాదు ఇటీవల జపాన్‌లో విదేశీయులకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. విదేశీయులు ఎంత జపనీస్ మాట్లాడినా జపనీస్ పౌరసత్వం తీసుకున్నా వాళ్ళు పూర్తిగా జపనీస్ ఆమోదించడం. అందువల్ల జపాన్లో సోషల్ డిస్క్రిమినేషన్ అనేది ఫారినర్స్ రోజువారీ జీవితంలో ఎదురయ్యే వాస్తవం. మేము ఇక్కడ గెస్టులా ఉన్నామే తప్ప ఈ సొసైటీలో భాగం కాదేమో అనే ఫీలింగ్ ఫారినర్స్ లో పెరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడి, ఐసోలేషన్, రేసిజం కారణంగా చాలా మంది అక్కడ ఎక్కువ కాలం ఉండకుండా తిరిగి తమ దేశానికి వెళ్ళిపోతున్నారు. ఇక నెంబర్ 5 ఎకనామిక్ ఇష్యూస్. జపాన్ లో జీవన వ్యయం చాలా ఎక్కువ. టోక్యో, ఒసాకా వంటి నగరాలు ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు. ఒక లీటర్ పాలు 300 యూన్, కూరగాయలు 300 యూన్, చిన్న ఇంటి అద్దె 70 యూన్ నుండి మొదలవుతుంది. సగటు జీతం 3 లక్షల యూన్ ఉంటే దాదాపు 50% ఖర్చు అయిపోతుంది. అంతేకాక జపనీస్ యూన్ విలువ చాలా తక్కువ. ఒక యూన్ 0.57 రూపాయలు అయిపోతుంది. దీనివల్ల విదేశీయులు డబ్బు ఆదా చేసి తమ దేశానికి పంపడం కష్టం. గత 30 సంవత్సరాలు కేవలం 10% మాత్రమే పెరిగాయి. అంటే 1990లో 3 లక్షల యూన్ శాలరీ పొందిన వ్యక్తి 2020 వచ్చేసరికి 3.3 లక్షల యూన్ మాత్రమే పొందుతున్నాడు. ఇది ఇతర G7 దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. కానీ జపాన్ లో ఖర్చులు మాత్రం ఆకాశం నడుతున్నాయి. జపనీస్ యూన్ చాలా వీక్. ఒక ఇండియన్ అక్కడి నుంచి 10,000 యూన్ పంపితే ఇండియాలో కేవలం 5,700 మాత్రమే అవుతుంది. అందుకే జపాన్ మీడియా ప్రకారం 91% ఫారినర్స్ యూన్ కారణంగా జపాన్ వదిలేస్తున్నారు. పర్మనెంట్ రెసిడెన్సీ నియమాలు. జపాన్ లో పర్మనెంట్ రెసిడెన్సీ 10 సంవత్సరాలు జపాన్ లో నివసించిన తర్వాతే అప్లై చేయాలి. ఒక్కరోజు కూడా దేశం నుంచి వెళ్ళినా, లేదా ట్యాక్స్, ఇన్సూరెన్స్ లేట్ గా చేసినా, లేదా ట్రాఫిక్ ఫైన్ కట్టినా పిఆర్ రిజెక్ట్ అవుతుంది. కేవలం 50% పిఆర్ అప్లికేషన్ మాత్రమే ఆమోదం పొందుతుంది. ఇది నార్వే, ఇటలీ వంటి దేశాలతో ఏదో ఒక రకంగా మొత్తానికి పిఆర్ ఉన్నప్పటికీ అది సిటిజన్షిప్ కి చాలా కష్టం. పిఆర్ తర్వాత కూడా జపనీస్ పాస్పోర్ట్ పొందడానికి దాదాపు 10 ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఒక నిరుపేద కుర్రాడు తమిళనాడు రాజకీయవేత్త అయిన టీటీవీ దినకరన్ నుండి 50 కోట్ల రూపాయలను ఇలా వసూలు చేశాడు. తప్పు చేశాడని బీహార్ జైలులో వేస్తే ఆ జైలులో ఉండే 28 మంది పోలీసులను తన పని మనుషులుగా నియమించుకొని మరో 200 కోట్లను అదే జైలులో ఉంటూ బాలీవుడ్ భామలైన జాన్వీ కపూర్తో మొదలుకొని ఫెర్నాండెజ్ వరకు వారితో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో చంద్రశేఖర్. ఇతని గొడవలు ఉన్నాయని తెలుసుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి, అంకుల్ మీరేం భయపడకండి, కొడుకు నా స్నేహితుడు, అతనితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ అవుతుంది అని నమ్మించి సుబ్రహ్మణ్యం దగ్గర 1,14,00,000 రూపాయలు నొక్కేశాడు. మరి అంత పెద్ద మనిషి 17 ఏళ్ల కుర్రాన్ని నమ్మి 1,00,00,000 రూపాయలు ఎలా ఇచ్చాడని మీకు డౌట్ రావచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, సుకేష్ ఎవరినైనా సరే తన మాటలతో ప్రభావితం చేయగలడు. అతనితో మాట్లాడేటప్పుడు ఒక అనుభవజ్ఞుడితో మాట్లాడిన అనుభవం అలా హోండా సిటీ 12 లక్షలు మరియు బంగారు ఆభరణాలను కొనుగోలు చేశాడు. పోలీసులు సుకేష్ ని అరెస్ట్ చేసి వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలైన సుకేష్ ఖర్చులకి డబ్బులు లేక కేరళ బయలుదేరాడు. ఓపెన్ చేయాలనుకుంది. ఈ విషయం తెలుసుకున్న సుకేష్ మేనేజర్ తో మాట్లాడి తాను ప్రారంభోత్సవానికి కత్రినా కైఫ్ ని తీసుకొస్తానని నమ్మించాడు. అలా వారి నుండి 20 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకుని పరారయ్యాడు. అదే టైంలో ప్రముఖ మలయాళ నటి లీనా అంటే అతను ఎంతో ఇష్టపడేవాడు. లీనా మేనేజర్ కి కాల్ చేసి తాను సన్ టీవీ ఓనర్ అని చెప్పి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2014లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత సుకేష్ మోసం చేశాడని తెలిసినా సరే లీనా భర్త చేసే నేరాలను సెట్టింగ్స్ మొన్న వరకు ఎందుకు మంచిగా కొట్టారు అనుకుంటారు. సెట్టింగ్స్ లేకుండానే
అదే టీటీవీ ఘోరాది ఘోర దౌర్జన్యం అసని పాత అజస్సపకరం త్రిమినలోక సమాకారం ప్రశ్నించే దౌర్జన్యం ఘోరాది ఘోర దౌర్జన్యం సంబంధించిన 2 ఆకుల గుర్తును తమకే కేటాయించాల్సిందిగా ఇరు వర్గాల వారు ప్రశ్న దిగారు. దాంతో ఎన్నికల సంఘం వారిని ఒప్పించలేక ఆ గుర్తును సీజ్ చేసింది. అంటే ఒక కమేడియన్ పట్టుమని 10 ఓట్లు కూడా పడిన వ్యక్తి తన చేష్టలతో మాటలతో ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేసే జోకర్, ముఖ్యంగా పాపులారిటీ కోసం ప్రవర్తించే వ్యక్తి. ఇదేగా ఇప్పుడు ఆయన మీద మనకున్న ఒపీనియన్. కానీ కేఏ పాల్ అంటే ఒకప్పుడు ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, సెనేటర్లు, ముఖ్యమంత్రులు, వ్యాపారవేత్తలు, బిలియనీర్లు, ముఖ్యంగా లక్షలాది మంది ప్రజలు ఆయన కలవాలని, చూడాలని ఎదురు చూసేలా చేసిన వ్యక్తి. క్రైస్తవ మత ప్రచారకుడిగా ప్రపంచానికి పరిచయమై శాంతి దూతగా పేరు సంపాదించిన వ్యక్తి కేఏ పాల్. నిరుపేద కుటుంబంలో పుట్టి నియంతలకు సైతం శాంతి మంత్రం బోధించిన గనుడు. తిండి లేని జీవితం నుంచి తిరగడానికి చార్టెడ్ ప్లేట్ సంపాదించిన అసామాన్య వ్యక్తి కేఏ పాల్. చారిటీలు పెట్టి లక్షల కోట్ల రూపాయల గొప్ప వ్యక్తి కేఏ పాల్. అలా జీవితంలో ఉన్నత శిఖరాన్ని చేరుకుని కాలం కలిసి రాక ఆ శిఖరం పై నుంచి అమాంతం కిందకు పడి పేరు, మర్యాద, డబ్బు పోగొట్టుకుని పరిస్థితులు అడ్డం తిరిగి జైలు జీవితం గడిపిన వ్యక్తి కేఏ పాల్. నాడు ప్రపంచాన్ని నేతలు ఆయన ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తే నేడు ఆయన రాజకీయ పార్టీ పెట్టి తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ నవ్వులు పాలవుతున్నాడు. అలా జీవితంలో అసాధారణ విజయాన్ని సాధించి ఆఖరికి అన్ని కోల్పోయిన కేఏ పాల్ అసలు ఎవరు, ఎలా ఎదిగాడు, ఆయన సాధించిన విజయాలేంటి? ముందుగా ఆయన చిన్నతనం గురించి, చిన్నతనంలో ఆయన గురించిన పేదరికం గురించి కొన్ని విషయాలు చూద్దాం. కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలోని చిట్టివలస అనే చిన్న గ్రామంలో వెంకట్రావు, సంతోషమ్మ దంపతులకు 1963 సెప్టెంబర్ 25న జన్మించాడు. అంటే ప్రస్తుతం వీరి వయసు 60 సంవత్సరాలు. పాల్ అసలు పేరు కిలారి ఆనంద్. వీరి అలా ఇది పడతలేదు. హెడ్ కనెక్ట్గా హెడ్కి అయితే కనెక్ట్ అయితే అవుతలేదు. ఇప్పుడైతే మళ్ళీ కొడదాం. బుల్లెట్స్ అయిపోతుంది. మళ్ళీ వెళ్దాం. ఒక్క నిమిషం పిల్లలు వేసేస్తాం. అయిపోయింది. హెడ్ పడ్డది. ఇంకా గైస్ ఇలాంటి మన వీడియో ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేయండి. ఇలాంటి మన వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.